ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టుడే ఈనాడు పేపర్ డేట్ చూడండి, 11/1/2026 ఈనాడు పేపరు. ముందుగా రెండు హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో నీటి బడ్జెట్ రగులుతున్న ఇరాను, బడ్జెట్లో భారీగా నిధులు ఇవ్వండి. నెలలో ఒకరోజు గిరిజన ప్రాంతంలో వైద్య సేవలు అందించండి. ఈ హెడ్లైన్స్ అదుపులోనికి వచ్చిన బ్లో అవుటెడ్. ఇంక రాజకీయ వార్తలకు వస్తే, జగన్కు నాగరికత గురించి తెలిస్తే రాజధానిపై దుష్ప్రచారం చెయ్యరు. 2020లో వదిలేసిన రాయలసీమ లిస్టులో వైకాపా స్వార్థ రాజకీయాలు. మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జగన్ నాగరికత తెలిస్తే నదీ తీరంలో అభివృద్ధి చెందుతున్న రాజధాని గురించి దుష్ప్రచారం చేయరాదని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. సింధు నాగరికత ఎలా వచ్చిందో జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవనంపై తాజా పరిణామంపై ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ, రాజధాని అమరావతిపై జగన్ చేసిన వ్యాఖ్యలు విలేకరులు పీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఘాటుగా స్పందించారట. అంటే ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు నదుల పక్కన రాజధాని ఉంటే ఎప్పటికైనా మునిగిపోద్దని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. రాజధాని అక్కడ ఉండకూడదని మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు నది పక్కన చాలా దేశ రాజధానులు ఉన్నాయి, ఉండడంలో తప్పు లేదు అని చెప్తున్నారు. నాగరికత తెలిస్తే ఇలా మాట్లాడు జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఫ్రెండ్స్ మీరే ఎక్కడ రాజధాని ఉంటే బాగుంటుందా అని మొన్న డిసైడ్ చేసే కదా ఓట్లు వేశారు. మళ్ళా నచ్చపోతే ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లే పెట్టినట్టు నెక్స్ట్ చంద్రబాబు కూడా అదే గతి చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.